శంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ పఠంతి పితరో హ్యేషం లుప్తపిండోదక క్రియాః. మరొకసారి మీకు భగవద్గీతలోకి ఆహ్వానం. ఈ శ్లోకానికి ఉన్న అర్థం ఏమిటంటే, ఒక కుటుంబంలో ధర్మం నశించినప్పుడు ఆ కుటుంబంలో వికృతి వ్యక్తులు పుడతారు. అలాంటి వికృతి వ్యక్తుల వల్ల వారి పూర్వీకులు కూడా నరకంలో పడిపోతారు. ఎందుకంటే వారి చేత పిండ ప్రదానం, ఉదక క్రియలు అలాంటివేవీ జరగవు. ఆ కుటుంబ సంస్కృతి అంతా నశించిపోతుంది. ఇప్పుడు మనం బ్రతుకుతున్న సమాజంలో కుటుంబ విలువలు, బాధ్యతలు అన్న మాటలు వింటే పాతకాలపు వాటిలా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ విలువలే మన మనస్తత్వాన్ని నిలబెట్టే పునాది అని అర్థం చేసుకోవడం. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లల్ని సంస్కారం లేకుండా పెంచుతూ ఉంటారు. అనేక సంబంధాలను తేలిగ్గా తీసుకుంటారు. ఇవన్నీ కలిసొచ్చి సమాజాన్ని నెమ్మదిగా లోపల నుండి చంపేస్తూ ఉంటాయి. ఒకవేళ మన కుటుంబాన్ని, పూర్వీకుల సాంప్రదాయాలను నిర్లక్ష్యం చేస్తే మన పిల్లల భవిష్యత్తు కూడా అస్థిరతతో నిండిపోయే ప్రమాదం ఉంది. ఎంత చదువుకున్నా, ఎంత సంపాదించినా విలువలు లేనప్పుడు సమాజం ఎలా ముందుకు సాగుతుంది? ఈ శ్లోకం మనకి ఇచ్చే బోధ ఏమిటంటే, సంస్కారం, కుటుంబ విలువలు, ధర్మబద్ధమైన జీవితం అనేవి ఎప్పటికీ ఒక మూల స్తంభంలా ఉంటుంది. మనం చూపించే నిర్లక్ష్యం నేడు మనకే కాదు, రేపటి తరాలకు కూడా భయంకరమైన తలనొప్పిగా మారుతుంది. మనం మన కుటుంబ ధర్మాన్ని కాపాడుకుందాం. పిల్లలకు ప్రేమతో పాటు పరిమితులను నేర్పిద్దాం. పెద్దలను గౌరవించడం, సంస్కారంగా జీవించడం, జీవన శైలిని అలవర్చుకోవడం. ఎందుకంటే మన కుటుంబం స్థిరంగా ఉంటేనే సమాజం స్థిరంగా ఉంటుంది. మరొక రోజు మరొక శ్లోకంతో మళ్ళీ మీ ముందుకు.